మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం చివరి మాట. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. చదివినటువంటి వాక్య భాగంలో ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దినమున యెహోవా నామమున ప్రార్థించువారు, దాని అర్థం ఆయన రాకడ పర్యంతం లేదా మన శ్వాస ముగించేంత వరకు, ఆయన రాజ్యానికి మనం వారసులమయ్యే ఆ గడియ వరకు ఎవరైతే ప్రార్థనా పూర్వకంగా ఉంటారో వారు రక్షింపబడతారు. రెండవది, ఆయన నామములో ప్రార్థన చేయువారు మాత్రమే రక్షించబడతారు. నచ్చిన పేర్లను, నచ్చిన వాటిని పూజిస్తూ, నచ్చిన వాటిని అనుసరిస్తూ, నచ్చిన వారి యొక్క పేర్లను వారి దేహం మీద ముద్రించుకుంటే వారు రక్షింపబడరు. మూడవ విషయాన్ని మనం గమనిస్తాం. రక్షణ అనేది ఈ రోజుతో అయిపోయేది కాదు, ఒక్క దినమునకు సంబంధించినది కాదు, నేటి దినం ముగించబడేది కాదు. అది ఒక రోజు, 2 రోజులు, వారం, నెల, సంవత్సరమునకు సంబంధించినది కాదు. అది ఆయన రాకడ పర్యంతం వరకు, మనము నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టేంత వరకు చేయవలసినటువంటి ఒక నిత్య క్రియ. దానిని మనం మన జీవితం ముగించేంత వరకు చేయవలసిన వారమై ఉన్నాము. 3 విషయాలు మనం గమనించాం. 1, ఆ దినము వరకు మనం ప్రార్థించాలి. 2, ఆయన నామంలో ప్రార్థించాలి. 3, ప్రార్థన ఒక రోజుకి సంబంధించినది కాదు. నేడు మనం గమనిస్తున్నట్లయితే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అణిచివేయబడేటువంటి, అవమానానికి గురైనటువంటి, అపజయాలకు పాలైనటువంటి పరిస్థితులను బట్టి ప్రార్థన చేయలేకపోతున్నాను అనేటువంటి మాటను మనం వింటూ ఉంటాం. ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయడానికి ఏం చేయమంటారు అని అడిగితే, ప్రార్థన చేయలేకపోతే ప్రార్థన చేయడానికి చేయవలసిందల్లా ఒకే ఒకటి, ప్రార్థన చేయడం. దానిని విన్నవారు అది ఎలాగా కుదురుతుంది అని అన్నారు. అలా చేయటి చేతనే మనం ప్రార్థనలో ముందడుగు వేయగలుగుతాం. ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇంకేదైనా సలహా ఇస్తారేమో అని అనుకున్నారు. కానీ ప్రార్థన చేయలేకపోతే ప్రార్థన చేయడానికి ఒకే ఒక్క పద్ధతి ఉంది, అది ప్రార్థన. మనం ప్రార్థన చేయటి చేతనే ప్రార్థనలో ఎదగగలుగుతాం. ప్రార్థన చేయటి చేతనే ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకోగలుగుతాం. ప్రార్థన చేయటి చేతనే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలుగుతాం. ప్రార్థన చేయటి చేతనే ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని అనుభవించగలుగుతాం. దేవుని స్వాస్యంగా, దేవుని స్వారూప్యంగా, దేవుని రాజ్యానికి వారసులమయ్యేటువంటి హక్కుదారులుగా మనం ఇక్కడ సిద్ధపరచబడగలుగుతాం. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, ప్రార్థన చేయడానికి పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, ప్రార్థన చేయాలనే మనసుకు రాలేకపోయినా, ప్రార్థన చేయనివ్వకుండా పరిస్థితులు ఆపివేస్తూ ఉన్నా, అడ్డంకులు కలుగు చేస్తూ ఉన్నా, మనము చేయవలసిందల్లా ప్రార్థన చేయడమే. ఎందుకంటే ప్రార్థన చేయువారు మాత్రమే రక్షణ పొందుకుంటారు. ఒకవేళ ప్రార్థన చేయకపోతే, కొందరికి ఉద్యోగం రాకపోతే, ఆ ఉద్యోగం ఎందుకు రాలేదని నిరాశ నిస్పృహలో ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు ప్రార్థన చేయాలనే మనసు కూడా రావట్లేదు అనేటువంటి భక్తిహీనమైనటువంటి దశలోకి దిగజారిపోతూ ఉంటారు. మరికొందరు వ్యాపారంలో నష్టాన్ని బట్టి, మరికొందరు చదువుల్లో అపజయాన్ని బట్టి, మరికొందరు వివాహాలు ఆలస్యమవటం బట్టి, మరికొందరు సంతానాన్ని పొందుకోకపోవటం బట్టి, మరికొందరు అనారోగ్య స్థితిగతిని బట్టి, మరికొందరు కుటుంబ వ్యవహారాలను బట్టి, ఇలా భౌతికపరమైనటువంటి శోధనలను, శ్రమలను బట్టి ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇక నేను ప్రార్థన చేయను అనేటువంటి బుద్ధిహీనమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రార్థన చేయలేకపోతే రక్షణ పొందుకోవడం దుర్లభము. రక్షణ పొందుకోవాలంటే నిశ్చయంగా ప్రార్థన చేయవలసినదే. రెండవ విషయం, ఆయన నామములో మాత్రమే మనం ప్రార్థన చేయాలి. ప్రభు అంటారు, ఇప్పటి వరకు మీరు నా పేరట ఏమీ అడగలేదు, నా పేరట మీరు తండ్రిని అడగండి, అప్పుడు మీకు ఏది కావాలో అది మీకు అనుగ్రహించబడుతుంది. మనం ఆయన నామములో మాత్రమే ప్రార్థన చేయాలి. ఆయన నామమును ప్రక్కన పెట్టి మనల్ని నడిపిస్తున్న సంఘ నాయకుల యొక్క పేర్లు, పితరుల పేర్లు, మనకి నచ్చిన వారి పేర్లు, మనకి మెచ్చిన వారి యొక్క పేర్లు, చిన్న బిడ్డల పేర్లు, ఇలా సాతాను నడిపించేటువంటి మార్గాల్లో నడుస్తూ వారి పేర్లు, వీరి పేర్లు ఉచ్చరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేత వారు రక్షించబడరు. వారి ప్రార్థనకు జవాబు రానే రాదు. ప్రభు అంటున్నారు, యెహోవా నామములో, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయువారు మాత్రమే రక్షణ పొందుకుంటారు. మనం ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు ఈ సృష్టించిన సృష్టికర్తను మనం జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం. ఆయన నామములో మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని కూడా సృష్టించిన దేవుణ్ణి, దేవాతి దేవుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం. ఆయన నామములో మనం ప్రార్థన చేసినప్పుడు నేను చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన సర్వశక్తిమంతుడు, ఈ కార్యాలను సఫలము చేయగలిగినటువంటి పరాక్రమం కలిగిన వాడు అన్న సంగతిని మనం
గుర్తు తెచ్చుకోగలుగుతాం. కనుక ఆయన నామములో మనం ప్రార్థన చేయాలి. ఆయన మన పితరుల జీవితంలో చేసిన కార్యాలను తలంచుచు మన జీవితంలో ఎప్పటి వరకు చేసినటువంటి కార్యాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములను ఆయనకు తెలియచేస్తూ ఆయన నామములో మనం ప్రార్థన చేసిన ఎడల మనకు ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు, మన కార్యాలను ఆయన సఫలపరుస్తాడు. మరియు మూడవ విషయం, ఆ దినము వరకు మనం ప్రార్థన చేయాలి. ఈ రోజు చేసాం, ప్రార్థన అయిపోయింది. రేపు చేసాం, ప్రార్థన అయిపోయింది. ఒక్క ఆదివారం చేసాం, ప్రార్థన అయిపోయింది. స్వార్థ కూడికలో చేసాం, ప్రార్థన అయిపోయింది. సంఘ కూటాల్లో చేసాం, గృహ కూడికల్లో చేసాం, ఇంట్లో చేసాం, బయటికి వెళ్ళేటప్పుడు చేసాం అని ప్రార్థన చేసాము అయిపోయింది అని అనుకోవడం కాదు. కానీ మనం ఆ దినము వరకు ప్రార్థనలోనే జీవించాలి. ప్రార్థన పూర్వకంగానే ముందుకు సాగిపోవాలి. పరిస్థితులు బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు. దుఃఖంతో ఉన్నప్పుడు లేదా పరిస్థితులన్నీ చేజారిపోయినప్పుడు ఇక ఏమీ చేయలేని దిక్కు తోచని స్థితిలో ప్రార్థన చేయడం కాదు. కానీ ప్రతి స్థితిగతిలో మనం ఆయనకు ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము. మనము ప్రార్థన నిశ్చయంగా చేయవలసినదే. ప్రార్థన ఆ దినం వరకు చేయవలసినదే. ఈ రోజు చేశాను, వచ్చే వారం చేస్తాను, లేదా ఈ వారం చేయలేదు, వచ్చే వారం చేస్తాను అని అనుకుంటే అది బుద్ధిహీనమైనటువంటి క్రియ. లేదా మరికొందరు, నేను ఎన్నాళ్ళు ప్రార్థన చేశాను, నా జీవితంలో దేవుడు ఏ కార్యము చేయలేదు కనుక నేను ప్రార్థన చేయను అంటే మరింత బుద్ధిహీనమైనటువంటి ఆలోచన. అది సాతాను నడిపించేటువంటి గుడ్డి త్రోవ. దానిని మనం గుర్తించిన వారమై ఆ దినము వరకు మనం ప్రార్థన చేయవలసి ఉన్నది. యోసేపుకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పు కొరకు ఆ దినం వరకు, ఆయన కార్య నెరవేర్పు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పు కొరకు అబ్రహాం ప్రతిదినం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దావీదుతో దేవుడు చేసినటువంటి ప్రణాళిక నెరవేర్చేంత వరకు దావీదు ప్రతిదినం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మన పితరుల జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారికి దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడడానికి ఆ దినము వరకు వారు ప్రార్థనా పూర్వకంగానే, భక్తిలోనే, యథార్థంగా, నీతియుక్తంగా ఆయన సత్య మార్గములో నిలిచిన వారై ఉన్నారు. కనుక వారు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హులుగా మార్చబడి ఉన్నారు. మరొక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ రక్షణ అనగా మన ఆత్మ రక్షించబడడం అనేది ఆత్మీయ అర్థం. మనం నిత్య రాజ్యానికి వెళ్ళడం అనేది ఆత్మీయ అర్థం. అయితే ఇక్కడ రక్షణ అనేటువంటి విషయాన్ని మనం కొంచెం లోతుగా గమనించినట్లయితే, మనం బంధకాల్లో ఉన్నప్పుడు లేదా మనం దుఃఖ స్థితిలో ఉన్నప్పుడు, మనం ఏడుస్తూ కన్నీరులో ఉన్నప్పుడు, మనల్ని విడిపించినాదులు ఎవడు ఈ స్థితిలో లేరు అన్న ఆలోచనలో నలిగిపోతున్న సమయంలో మనల్ని గుర్తించి మనల్ని రక్షించే ప్రభు వైపు తిరిగి మనం ప్రార్థించినప్పుడు ఆ ఉన్న స్థితిలో నుండి నిలబెట్టి విడిపించి ఆయన సాక్షిగా నిలబెడతాడు, విమోచిస్తాడు. చూసారా, అదే రక్షించబడడం. ఇది ఈ లోకములో మనం బ్రతికినంత కాలం అనేకమైనటువంటి రక్షణ కార్యాలను మనం దేవుని ద్వారా చూస్తూనే ఉంటాం. అది వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువుల్లో, వివాహాల్లో, సంతానలేమిలో, అనారోగ్య స్థితిలో, ప్రయాణంలో, ప్రతి విషయంలో మనము చేయలేని పరిస్థితిలో ప్రభువా నాకు సహాయం చేయి అని ఆయనను అడిగినప్పుడు ఆయన సహాయం చేసి మనల్ని నిలబెడితే అదే ఆయన ద్వారా మనం రక్షించబడడం. వైద్యులు ఈ వ్యక్తి జీవించడం అసాధ్యం అని ఇంటికి పంపించి వేస్తే, దేవుని నామంలో ప్రార్థన చేస్తే వారు మరలా సజీవులై నిలబడి సంవత్సరంలో గడుస్తున్న కొలది వారి ఆయుష్ పొడిగించబడుతూ ఉండగా అదే రక్షించబడడం. అది భౌతిక సంబంధమైనటువంటి రక్షణ మరియు ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ కూడా మనం పొందవలసిన వారమై ఉన్నాము. ఇస్కరియోతు యూదా రక్షణ పొందుకున్నాడు, కానీ తాను ఆ దినము వరకు రక్షణలో నిలబడలేకపోయాడు. కనుక తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించవలసి వచ్చి నరకానికి పాత్రుడిగా మార్చబడిపోయాడు. ఆ దినం వరకు ప్రార్థన చేయలేని వాడిగా ఉన్నాడు. తాను చేసిన దోషాపరాధం, పాపమును బట్టి తనకు కలిగినటువంటి ఆ వేదన, ఆ వాత వేయబడినటువంటి మనస్సాక్షి చేత దేవుని వైపు తిరిగి మారు మనసు పొందలేక, ప్రార్థించి క్షమాపణ పొందుకోలేక, పశ్చాత్తాప పడలేక తన జీవితాన్ని అక్కడతో చాలించాడు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము రక్షణ పొందుకోవాలి అంటే ఆ దినము వరకు ప్రార్థించాలి. మనం ఉన్నటువంటి స్థితిగతుల నుండి మనల్ని విడిపించడమే భౌతిక పరమైనటువంటి రక్షణ. మరియు ఆయన నామంలో మనం ప్రార్థించాలి. మరియు ప్రార్థన అనేది ఒక దినమునకు, ఒక సంవత్సరమునకు సంబంధించినది కానే కాదు. అంతము వరకు మనం క్రమబద్ధీకరించబడినటువంటి క్రమమైనటువంటి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మాత్రమే మనం రక్షించబడి నిత్య రాజ్యములకు వారసులుగా మార్చబడతాం. ఇది నిత్య రక్షణ. అట్టి నిత్య రక్షణ పొందుకున్న వారుగా నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడుదురుగాక. ఈ మాటలు ప్రతివాని హృదయం నుండి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న
ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ఆ దినం వరకు యెహోవా నామములో ప్రార్థించు వారు మాత్రమే రక్షించబడతారని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, అమూల్యమైనటువంటి విషయాలను మీరు బోధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారు అట్టి విధంగా ఆత్మీయతలో ఎదుగుట కృప దయచేసి అంతవరకు ప్రార్థించినట్లుగా ప్రార్థనలు సరిలిపోక, నిలిచిపోక, సమస్యలిపోక నూతన ఉజ్జీవంతో నింపబడినట్టుగా మీరు దర్శించండి. వారిని బలపరిచిన వారి ప్రతి అవసరం అక్కరు నీ మహిమలో తీర్చి వారి కార్యాలను సఫలపరిచి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.